ఇది కార్ కండిషన్, అది కూడా కాలే పని, మళ్ళీ మండేకి పోస్ట్పోన్ అంటే చెక్ అన్ని రెడీ అయ్యాయి. బట్ వాళ్ళు क्या 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 डाले इसमें बोलो जरा. इसमें डाले ओरियो, मिल्क, बनाना, बूस्ट, आइसक्रीम. Around 50,000 worth sound system. Hey guys, welcome back to my YouTube channel. It is 20th of April. I am around 11 అవుతుంది. Right now నేను వీడు అలిక్ దగ్గరికి వచ్చినాం. మళ్ళీ మనీ రిలేటెడ్ ఇంకా కాలే పని, ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది దానికోసం మళ్ళీ అలిక్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఫైనల్ స్టేజెస్లో ఉంది అంటే చెక్ అన్ని రెడీ అయ్యాయి. బట్ వాళ్ళు ఎప్పుడు బ్యాంక్ పంపిస్తారు, ఈరోజు సాటర్డే కదా, ఈరోజు పంపిపోతే మళ్ళీ మండే అని కొంచెం ఫోర్స్ చేద్దామని ఈరోజు రావాల్సి వచ్చింది. ఇది వీడి కార్, ఇది మొన్న రిపేర్ చేయించిన కార్. ఇది మై బుగాటి. బయట వెదర్ అయితే క్రేజీ ఉంది అనమాట. పొద్దున్న నుంచి అయితే వర్షం పట్టాలి హైదరాబాద్లో, మంచిగా బాగానే పట్టాలి వర్షం. 3 days నుంచి ట్రిజల్ అవుతుండే, కానీ ఈరోజు అయితే గట్టిగా పట్టదు వర్షం, మొత్తం వాటర్ పట్ట. వర్షం ఎఫెక్ట్ అనమాట, మొత్తం బుర్గాని తీసుకున్నాడు చెప్పులకి. ఆఫీస్లో అయితే ఎవరు లేరు, కొంచెం టైం తర్వాత మళ్ళీ వస్తాం. ఎడి బాగుందా వెదర్ అయితే క్రేజీ ఉంది ఈరోజు. టైం అయితే అరౌండ్ 1:30 అవుతుంది, ఇంకా పని కాలే. ఇంకా ఆకలి అవుతుంది, పోయి తినేసాను వద్దామని తిననీకి పోతున్నాం. ఈరోజు సాటర్డే కదా, సో అందరూ వీక్ ఆఫ్లో ఉన్నారు. మేబీ ఆఫ్టర్ వస్తారంట, బట్ నాట్ షూర్ ఏ టైంకి ఎప్పుడు వస్తారు. లంచ్ అయితే చేసేసినాం, మళ్ళీ అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా, వాళ్ళు వచ్చినారా లేదు చూడాలి. ఎండ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, పొద్దున వర్షం పడ్డది, దానివల్ల చాలా అంటే చాలా మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది, మళ్ళీ ఉబ్బరేస్తుంది, ఫుల్ చెమట మళ్ళీ వచ్చింది. ఇది పొద్దున లేకుండా మళ్ళీ సేమ్ పొజిషన్ అనుకుంది. ఈరోజు కూడా కాలే పని, మళ్ళీ మండేకి పోస్ట్పోన్. అది మండే రోజు ఫైనల్ గైస్, మండే రోజు పక్కా అయిపోతుంది. ఇంకా తప్పదు, వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద గవర్నమెంట్ వీ హ్యావ్ టు బి వెరీ పేషెంట్ అంటిల్ ద పేమెంట్ కమ్స్. సో అన్ని మూసుకొని కూర్చోాలన్నమాట వాళ్ళు ఇచ్చేవరకు. అదే ప్రైవేట్ అనుకో ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు, బట్ గవర్నమెంట్ కదా, మనం ఏమి వీఆర్ హెల్ప్లెస్ అనమాట అట్ దిస్ మూమెంట్. మార్నింగ్ వచ్చినాం ఇక్కడికి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 11:30. ఇప్పటి వరకు వెయిట్ చేసినాం, లంచ్ చేసి వచ్చేసాం, కానీ స్టిల్ చూద్దాం. మోస్ట్లీ ఇంటికి వెళ్తాం, అరౌండ్ 4 అవుతుంది టైమ్, దాన్ని బట్టి చూద్దాం. One eternity later. సో రైట్ నౌ నేను ఇంకా మా ఫ్రెండ్ మౌలాలికి వెళ్తున్నాం. ఎందుకనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో రైట్ నౌ 47 కస్టమ్స్ దగ్గరికి వచ్చినాం. ఫ్రెండ్ ఇది ఒకటి కస్టమైజేషన్ చేయించుకుంటుండే, సౌండ్ సిస్టమ్ పెట్టించుకుంటున్నాడు, అదే పని నడుస్తుంది. ఇది కార్ వర్నా, ఇది దీనికి సౌండ్ సిస్టమ్ పెట్టిస్తున్నాడు. ఇది అంబాసిడర్, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిందంట ప్రింక్ కొట్టేనికి, పార్టీ ఎంపీ ఎలక్షన్స్ కోసం. इसमें क्या रहता बोला तो तुम्हारे को अगर गर्म भी हुआ तो आँच नहीं पकड़ता भाई, तो तुम कितना भी लोड दे दो उसके ऊपर, उसके लिए मैं फ्यूज़ निकाल दूँ. दूसरे ने क्या करते फ्यूज़ देते, फ्यूज़ मेल्ट रहा था, मेल्ट होकर उन्हें वायर पकड़ता ये इंजन के एरिया में. अपना कॉन्फिडेंस ये है कि ये वायरिंग पर्टिकुलर परफेक्ट वायरिंग यूज़ कर दो, प्रॉब्लम नहीं आता. ఇది కార్ కండిషన్, ఇట్లా అన్ని వీకి 7 వీక్ స్పీకర్లు పెడతారనమాట. इधर हाथ दिख रहा मेरा, పని అయితే ఇంకా నడుస్తుంది, ఇంకొక 1 hour టైం అయితే పడుతుంది. దాని తర్వాత మొత్తం సౌండ్ టెస్ట్ ఒకసారి చేయించి తీసుకొని వెళ్దాం. ఇంకా టైం అయితే అరౌండ్ 7:30 అవుతుంది ఇప్పుడు.
ఆడ పన్నాడు వస్తుంది, ఏమన్నా తినేసిద్దాం అప్పటి వరకు అని ఇక్కడికి వచ్చినాం ఇక. क्या है वो दूध है वो पूरा आइसक्रीम बना दो उसको वो क्या दूध कच्चा दूध है वो नहीं वाटर है नॉर्मल नीचे से चलने के लिए ना बिस्किट कितने डाले एक पैकेट डाल दिए एक डाले पैकेट डाल दिए ना गुड बॉय हिलाओ हिलाओ दबा के हिलाओ घुमाओ पूरा पूरा डब्बा घुमाओ गिराने नहीं आ रहा जी तुम्हारे को हिलाओ हाँ ऐसा हिलाओ अभी हिलाओ 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 हाँ हिला देखो हर जाने देगा हिले मेरे शुरू में मिट्टी वाले सब ये वो कुछ पागल तो बात है क्या बना रहे जी ऊपर बुश भी डालते ना थोड़ा हाँ डालो अरे ऊपर ऊपर डालो, पूरा डालने के बाद हाँ पूरा डालने के बाद डालो. अरे रे ऊपर आइसक्रीम ఐస్క్రీమ్ బూస్ట్ వేసాడే మరి అది వేసి పడుతుంది కదా డెకరేట్ చేస్తున్నాడు. क्या भाई को दियो हाय यूट्यूब में क्या 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 डाले इसमें बोलो जरा. इसमें डाले ओरियो मिल्क बनाना बूस्ट आइसक्रीम हाँ पूरा मिक्स करके दिए नहीं क्या तिक्षक बनाया नहीं ये ओरियो मिल्क शेक बनाना मिक्स हाँ सुपर बना है यूट्यूब है यूट्यूब में दे डालो सब्सक्राइब करो यूट्यूब में పూరగాని భయపడేసి సబ్స్క్రైబర్లు తీసుకుంటున్నాం వై నాట్ రాదురా ఇప్పుడే అది ఆగ్రా సుమిత్ భయ్యా 98 सब्सक्राइबर्स यू अकील को ये है चैनल भाई को देखे बॉडी भाई की बॉडी देखे सलमान खान दिख रहे ना हाँ आ जाता है यूट्यूब में देख लो इंस्टा पे भी वही नाम रहता. वीडियो आते ही वीडियो देखना लाइक मारना कमेंट भी करना आपके दोस्तों से घर वालों से सबसे सब्सक्राइब कराने लगाओ. अगर सब्सक्राइबर्स 2000 के ऊपर सब्सक्राइबर्स हुए ना आपको आगे हम पार्टी देते हैं यहाँ पर बिरयानी खिलाते हैं ठीक है. సో స్పీకర్స్ ఇంకా వూఫర్స్ అయితే అన్నీ పెట్టేసినారు. ఇప్పుడైతే యాంప్లిఫైయర్ కింద దాంట్లో ట్యూనింగ్ చేస్తున్నాడు. సాంగ్స్ పర్టికులర్గా ఒక్కొక్కటి ప్లే చేసి ప్రాపర్గా ట్యూనింగ్ చేస్తున్నాడు అనమాట దాన్ని. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. టైం అయితే 9:30 అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ ట్యూనింగ్ ఒకటి అయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా ఒకసారి ట్యూనింగ్ చేయాలి. సౌండ్ వినిపిస్తా క్రేజీ వస్తుంది. కార్లో వచ్చినప్పుడు మొత్తం వేసి కాపీరైటర్ అనే సౌండ్ పెట్టి వినిపిస్తా. వీడి కారు ఒక చీకటి రూమ్ మొత్తం బ్లాక్ 100% టింట్ వేయించి పడేసిండు వీడు. నాదన్న అట్లీస్ట్ 50% టింట్ ఉంటుంది కానీ వీని మొత్తం 100% టింట్. అసలు ఏం కనిపిద్దా లోపల కూర్చుంటే ఏదో చీకటి రూమ్లో కూర్చున్నట్టు ఉంటుంది. బయట అయితే ఇంకా బొంగుబి కనిపించదు ఏమి. ఆ మిర్రర్లోకి వెళ్ళి అసలు ఏం కనిపిద్దావు. టెంట్ వేయడం ఎట్లుంటుందో మొత్తం జెడ్ బ్లాక్ టెంట్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సెటప్ అయితే అయిపోయింది. ఫస్ట్ ట్యూనింగ్ అయితే అయింది. ఫుల్ సౌండ్ అయితే పెట్టొద్దు అన్నాడు కానీ 25 వరకు ఆల్మోస్ట్ 90% సౌండ్ పెట్టుకోవచ్చు. అది చూపిస్తా మీకు ఇప్పుడు ఒకసారి. అదనమాట సౌండ్. ఇంకా ఫుల్ సౌండ్ కూడా పెట్టలే. ఆల్మోస్ట్ ఇది ఎంత అయిందిరా మొత్తం 50,000 వర్త్, అరౌండ్ 50,000 వర్త్ సౌండ్ సిస్టమ్. మళ్ళీ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత వచ్చి మళ్ళీ సెకండ్ ట్యూనింగ్ చేయించుకొని ప్రాపర్గా మొత్తం అన్ని స్పీకర్స్ అడ్జస్ట్ చేసి ఇంకా అప్పుడు ఇంకా ప్రాపర్గా ఫుల్ వాల్యూమ్ యూజ్ చేయాలి. ఇంకా యాక్చువల్గా బేస్ది కూడా బేస్ బాక్స్ కూడా పెంచాలి, సైజ్ పెంచాలి బేసిక్గా. సో డిక్కీ మొత్తం కవర్ అయ్యే బాక్స్ చేసుకుంటే అవుట్పుట్లో బేస్ది కూడా నీట్గా వస్తుంది. అండ్ డాంపింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది. డాంపింగ్ కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ అయ్యాక డాంపింగ్ తీసుకోవచ్చు. మావాడు ముఖం చూపించాడంట ఇప్పుడే, తర్వాత చూపిస్తాడంట, అందుకే అని చూపిస్తలే. ఇప్పుడు
ఇప్పుడైతే అరౌండ్ 10 అవుతుంది టైము. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా పని అయితే అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా 2 weeks తర్వాత వచ్చి మళ్ళీ అవన్నీ చేయించుకోవాలి. వీడు యాక్చువల్లీ ఇంకా మొత్తం టాప్ కూడా ర్యాప్ అయిపోద్దాం అనుకుంటున్నాడు, బ్లాక్ ర్యాప్. క్యాలిపర్స్ కూడా రేడియం ర్యాప్ అయిపోతాడు. 2-3 weeks తర్వాత కుదిరితే అప్పుడు నేను కూడా వచ్చి మొత్తం రికార్డ్ చేస్తా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా తినేసి ఇంటికి వెళ్తామేమో చూస్తా. ఇంకా ఓకే దెన్ బాయ్.